ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోసాపేటలో చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ అండి. ఎందుకంటే మీరు మంచి ప్రోడక్ట్ ని తీసుకొచ్చారు, మంచి లొకేషన్ లో పెట్టుకున్నారు, ప్రైమ్ లొకేషన్, జనం చూస్తుంటారు. కానీ మార్కెటింగ్ ఇనిషియల్ స్టేజ్ లో చాలా ముఖ్యం కదా, ఎందుకంటే చూసినోడిని రప్పించి తినిపించాలి. మార్కెటింగ్ ఏం చేశారు స్టార్టింగ్ లో? మేము స్టార్టింగ్ లో మార్కెటింగ్ అసలు ఏం చేయలేదు. ఎందుకు నేను అడ్వైజ్ చేసేది కూడా ఏంటంటే, కొత్త బిజినెస్ కి ఒక టెస్టింగ్ పీరియడ్ ఉంటుందండి. ఆ టెస్టింగ్ పీరియడ్ తర్వాత ఏదైనా చేయాలి. మనం వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసాము, 10 మంది బ్లాకర్స్ ని పిలిచాము, వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. సడన్ గా ఒక 1000 మంది 500 మంది వస్తారు. యూ విల్ ఫెయిల్ because you will not able to handle from day one 500 people 600 people మీరు హ్యాండిల్ చేయలేరండి. సో ఎప్పుడైనా సరే నేను బిజినెస్ పీపుల్కి అడ్వైజ్ చేసేదంటే, ఫస్ట్ స్టెబిలైజ్ యువర్ ఆపరేషన్. ఈ ఆపరేషన్స్ అన్ని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత మార్కెటింగ్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. వచ్చిన కస్టమర్ మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. సో బట్ ఇప్పుడు లేటెస్ట్ గా అయితే బిజినెస్ స్టార్ట్ అవ్వని డే 1 నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ప్రాక్టికల్ ఇష్యూస్, ఓపెనింగ్ డే రోజు కూడా పిలుస్తున్నారు. దానివల్ల ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మార్కెటింగ్ లేకుండా స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది జనం వస్తున్నారు, ఎంతమంది తింటున్నారు, అసలు టేస్ట్ బాగుంది అంటున్నారా, బాగాలేదు అంటున్నారు, ఇవన్నీ తెలుసుకోండి. అవును, తెలుసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి. మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా స్టార్ట్ చేసిన తర్వాత తెలియని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. వాటిని అడ్రస్ చేసుకోవడానికి మీకు ఆ బఫర్ టైం చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఒక్కసారి మీ ఆపరేషన్స్ అన్ని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత మార్కెటింగ్ చేసుకోండి. సో అసలు మెయింటెనెన్స్ సరిగ్గా చేయగలుగుతున్నామా, హైజీనిక్ ఇవ్వగలుగుతున్నామా, స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంది, కస్టమర్స్ తో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా, ఇదంతా కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేసి ఓకే ఫైన్ మేము ఇప్పుడు రెడీ అయిపోయాం, మేము ఇన్ని రోజులు స్టార్ట్ చేసాం, జనం వచ్చారు, కొన్ని ఫీడ్బ్యాక్స్ చెప్పారు, సరి చేసుకున్నాం, అదే విధంగా లోపల కూడా కొన్ని మార్చాం, ఇప్పుడు అంతా ఓకే ఫైన్, ఇప్పుడు ప్రమోషన్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మార్కెటింగ్ చేసుకోమంటున్నారా? yes exactly. Boss Wala, be the boss.